శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో భగవద్గీత 3వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. కర్మ యోగము 12వ శ్లోకము. ఇష్టాన్ భోగానికో దేవ దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రధాయోభ్యో యో భూంతే సేవ ఏవ సహ. తాత్పర్యము: యజ్ఞము చేత ఆరాధించబడిన దేవతలను మీకు ఇష్టభోగాలను ఇస్తారు. వారికి ఏమి సమర్పించకుండా వాళ్ళు ఇచ్చిన వాటిని అనుభవించేవాడు చోరుడే అవుతాడు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 13వ శ్లోకము. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపాః ఏ పచన్యాత్మకారణాత్. తాత్పర్యము: యజ్ఞంలో దేవతలకు ఇవ్వగా మిగిలినది తినే సజ్జనుడు అన్ని పాపాల నుండి విముక్తుడు అవుతాడు. ఎవరైతే తమ కోసము మాత్రమే వండుకొని తినే పాపాత్ములు వాళ్ళ పాపాన్నే తింటున్నారు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. అన్నాది భవంతి భూతాని పర్జన్యదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. తాత్పర్యం: అన్నము వలన జీవులు పుట్టును, అన్నము మేఘము వలన పుట్టును, మేఘము యజ్ఞము వలన పుట్టును, యజ్ఞము కర్మ వలననే సంభవము. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 15వ శ్లోకము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మచర సమోద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తాత్పర్యం: కర్మ బ్రహ్మదేవుని వలన జన్మించినది, ఆ అనంతమైన పరమాత్మ వలన ఉద్భవించాడు. కాబట్టి సర్వవ్యాపకమగు పరబ్రహ్మము నిత్యము యజ్ఞంలో ప్రతిష్టమైన ఉంటుంది, తెలుసుకో. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః ఆగా ఇంద్రియారామో మోగం పార్థ స జీవతే. తాత్పర్యము: ఇలా పరిభ్రమించే ధర్మచక్రాన్ని ఈ జగత్తులో అనుసరించినవాడు పాపేంద్రియాలోనుడు. అర్జున, అతడు జీవించడము వ్యక్తము. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 17వ శ్లోకము. యస్మాత్మారాతిరేవ స్యాదాత్మా తృప్తక్షమానవః ఆత్మన్యేవ స సంతుష్ట సస్యకారం న విద్యతే. తాత్పర్యం: ఆత్మలోనే రమిస్తూ ఆత్మలోనే తృప్తి పడుతూ ఆత్మలోని పరిపూర్ణ తృప్తిని పొందేవాడికి చేయదగిన కార్యం అంటూ లేదు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 18వ శ్లోకము. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కక్షణ నాస్య సర్వభూతేషు కచ్చిదర్తవ్యపాశ్రయాః. తాత్పర్యం: అతడికి పని చేయడం వలన ప్రయోజనము కానీ మానడం వలన దోషము కానీ ఏమీ ఉండదు. తన ప్రయోజనము కోసం సమస్త ప్రాణులలోనూ దేనిపైన ఆధారపడుడు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 19వ శ్లోకము. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. తాత్పర్యం: కనుక నీవు ఫలాపేక్ష రహితుడవై నీ కర్తవ్యమును నిర్వహించుము. అనాసక్తితో చేయు కర్మ వలన మనుజుడు మోక్షము పొందుతున్నాడు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 20వ శ్లోకము. కర్మ నైవేది సంసిద్ధి మాసిత జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపక్షత్కర్తుమర్హసి. తాత్పర్యము: జనకుడు మొదలైన వారు నిష్కమ కర్మలను ద్వారానే మోక్షాన్ని పొందుతారు.
లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన నీ కర్తవ్యమును నిర్వహింపుము. భగవద్గీత 3వ అధ్యాయము కర్మ యోగము 21వ శ్లోకము. యద్యదాచరతి శ్రేష్ఠ సత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తరను వర్ధతే. తాత్పర్యము: శ్రేష్ఠుడు దేనికైతే ఆచరిస్తాడో దానినే ఇతర జనులు ఆచరిస్తారు. అతడు దేని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం అనుసరిస్తుంది. మనం ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మనం మిగతా శ్లోకాలు చూద్దామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.